స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక నాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గరివిడి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఎన్టీఆర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మల్లిక నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి వర్ధంతికి ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొని సుమారు 150 మంది ఉచితంగా రక్తదానం చేశారన్నారు. రక్తదానంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువతిని రామ్మల్లిక నాయుడు స్వయంగా వెళ్లి పలకరించి అభినందించారు. రక్తదానం చేసిన వారందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇచ్చే సర్టిఫికేట్లను అందజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో మంత్రి నారా లోకేష్ని కొనియాడారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 1,05,00,000 సభ్యత్వాలు నమోదు చేయించి నారా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు రౌతు కామనాయుడు, దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్, గొర్ల మండల నాయకులు కిరణ్ రాజు, వెన్నె సన్యాసినాయుడు, మెరకముర్ద మండల నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, తాడ్డి చందు, టీడీపీ నాయకులు ముల్లు రమణ, రెడ్డి లక్ష్మణ, దాసరి శివప్రసాద్, వెంపడాపు రమణమూర్తి, రెడ్డి గోవింద్, హారతి సాహు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడే చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గత 29 సంవత్సరాలుగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదేవిధంగా నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు దగ్గర 150 నుంచి 200 బ్లడ్ యూనిట్లు ఇక్కడ సేకరించడం అనేది జరగబోతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ముందుగా నారా లోకేష్ గారికి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తం టీం తరఫున ఈరోజు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేసిన నాయకుడిగా మరి ఆయన చిరస్థాయిగా చరిత్రలో నిలవబోతున్నారు. అదేవిధంగా చీపురుపల్లిలో కూడా దగ్గర 50,000 సభ్యత్వాలు దగ్గరికి ఈరోజు చీపురుపల్లి చేరుకోబోతుంది. ఎప్పుడు గతంలో ఇన్ని సభ్యత్వాలు జరిగింది లేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, అదేవిధంగా మా నాయకుడు నారా లోకేష్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చారో దాన్ని ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగడం గత 7 నెలలుగా మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం ఉదాహరణకు తీసుకుంటే మరి అది పైనున్న ఎన్టీ రామారావు గారి సెలవో లేదంటే కింద చంద్రబాబు నాయుడు గారి కష్ట ఫలమో కానీ ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందని చెప్పి మరి అనుకున్నామో అదే స్టీల్ ప్లాంట్ని ఈరోజు కొనసాగిస్తూ 11,000 కోట్లు ఇస్తూ దానికి మళ్ళీ పునర్జీవనం పోసింది ఎన్డీఏ ప్రభుత్వం. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతిమ, అదే నారా లోకేష్ గారు మాటిస్తే వెనక్కి తిరగరని చెప్పి నిదర్శనం అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, బస్ ఫ్రీ రేపు ఉగాది నుంచి కావచ్చు, మొన్న గ్యాస్ ఫ్రీ అక్టోబర్ మన దసరా టైం నుంచి కావచ్చు, ఇలా ఇచ్చిన హామీలన్నీ కూడా ముందుకి తీసుకువెళ్తూ ఏది కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వైజాగ్ని రాజధాని చేస్తానని చెప్పి 3 ముక్కల ఆటని ప్రారంభించి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆయన చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మరి ముందుకు సాగుతున్నప్పటి నుంచి కూడా మనం చూస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముందుగా బాటలు వేస్తూ వెళ్తున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళా పునరుద్ధరించడం కావచ్చు, అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలు టీసీఎస్, అదేవిధంగా ఇన్ఫోసిస్, ఇంకా మరెన్నో డేటా సెంటర్లు, అదాని డేటా సెంటర్తో సహా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ కోసం మొన్నే 1,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ మిత్తల్ స్టీల్స్ ద్వారా మరి
స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా మరి అనకాపల్లి దగ్గర కూటమి ప్రభుత్వం ఏవైతే మరి దారులు వేసుకుంటూ వెళ్తుందో ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏదైతే మాట రోజు ఎలక్షన్స్లో ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాటన్నిటిని పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఒక లెజెండ్. ఆయన పుట్టడమే తెలుగు ప్రజల కోసం పుట్టారు. ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నలుమూలలా వ్యాపించింది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి తరఫున తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆత్మగౌరవం కోసం పోరాడింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఐటీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తాన్ని చాటారు. రేపు రాబోయే కాలంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మేసం మెలేసి నలుమూలలకి చూపిస్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.